సిలువ వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, ఉపవాసకులారా, మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మొదటి నిబంధన పాఠము మనం చూస్తే ఇర్మియాను కొట్టారండి. తెలిసే సంగతి. ప్రవక్త అయినటువంటి ఇర్మియాను అక్కడ ఉన్నటువంటి పశువులను వాడు దుర్మార్గంగా దుష్టుడుగా ఆలోచన చేసి రాత్రి కొట్టారు. ఎంత భయంకరం చూడండి. ఇర్మియా గురించి వాళ్ళు ఎప్పటి నుంచో కాపేశారండి, కన్నేశారు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు కొడదామని. ముందటి అధ్యాయంలో అదే మాటలు మనం చదువుతున్నాం, ధ్యానం చేశాం. ఎంత దుఃఖం అనిపించిందంటే ఆ వాక్యం చదువుతుంటే, యాజకుడు యాజక ధర్మం చేయకూడదని, ప్రవక్త ప్రవచనాన్ని పలకకూడదని, వారు పలకకుండా చెప్పకుండా ఉండను మనం కొడదామనుకున్నారు. కొట్టనే కొట్టారండి. ఎంత భయంకరమో. ఈనాడు కూడా సంఘాలలో దుర్మార్గం లేకపోలేదు. మనతో ఉండి, మనకు కూడా ఉండి, మన పక్కనే గోతులు తవ్వేవారు లేకపోలేదు. దేవుని సేవకును ముట్టుకుంటే దేవుని కనుగుడ్డు కాకినట్టండి. ఒకవేళ సేవకుడు తప్పు చేస్తే నువ్వు కాదు దండించాల్సింది, దేవుడే శిక్ష విధిస్తాడు, దేవుడే దండిస్తాడు తప్ప మనము చెయ్యి చేసుకోకూడదు. వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఉడికట్టారో తెలుసా అండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి దారుణానికి ఉడికట్టారంటే, ఏకంగా ప్రవక్త అయినటువంటి ఇర్మియాను చెయ్యి చేసుకొని కొట్టి ఈడ్చుకు వెళ్ళి బొండ వేసి చెరలో బంధించినటువంటి పరిస్థితిని మనము ఇక్కడ చూస్తున్నాం. ఇదే సంఘటన ఇదే సంఘంలో మన కుటుంబాల్లో రాత్రి జరిగితే ఎలా ఉండేది ఆలోచించండి. ఎవరి నోట్లోనైనా, ఎవరి మాట అయినా, అయ్యో ఇలా జరిగిందట, అలా జరిగిందట, రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారట, తీసుకుని వెళ్ళారట, కొట్టారట అని అనుకుంటాం లేదా? ఎంత భయంకరం చూడండి. నిజంగా టెక్స్ట్ చదువుతుంటే, వాక్య భాగం చదువుతుంటే కళ్ళు చెమ్మగిలేయండి. ఆ ముందు చదువుతుంటే వారు ఏదో ఆలోచన చేస్తున్నారులే, ఇంత ఘాతకానికి పాల్పడరులే, ఇంత దుర్మార్గాన్ని చేయరులే, ప్రవక్తలు ఎలా ముట్టుకుంటారు, ప్రవక్తలు ఎలా కొడతారు అనుకున్నాను. కానీ వాళ్ళు చాలా అంటే చాలా దారుణానికి, ఘాతకానికి పాల్పడ్డారండి. కొట్టారు, పట్టారు, నెట్టారు, తీసుకుని వెళ్ళి చెరలో పెట్టారు. ఎంత భయంకరం, ఎంతో వింత, ఎంతో చింత. యేసునాథు మరణమంత పంతాముతో చేసిరంట సొంత ప్రజలు స్వామినంత. దానికి దీనికి ఏం తేడా లేదు. ఇటువంటి ఆలోచన ఈ లెంట్ కాలంలో సేవకుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ, ఇరుగు పొరుగు వారి పట్ల కానీ, ఎవరి పట్ల కూడా ఇటువంటి ఆలోచన మనకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏమైంది తెలుసా? వారి పరిస్థితి ఏమైంది తెలుసా? ఈయన కొట్టొచ్చేమో, తిట్టొచ్చేమో, ఒక రాత్రి తీసుకుని వెళ్ళి జైల్లో చెరల వేయొచ్చేమో, కానీ ఏం జరిగింది తెలుసా? దేవుడు ఊరుకోడండి. అసలు ఒంటి మీద రోమాలు నిక్కబడుస్తున్నాయి, ఒళ్ళు జల్లు అనిపిస్తుంది. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? దేవుని సేవకులు ముట్టుకుంటే, దేవుని ప్రవక్తను తాకితే, తన్నితే, చేయి చేసుకుంటే ఊరుకుంటాడు అనుకున్నారా? జనాంగాన్ని తాట తీశాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టలేదండి. ఏ గర్వంతో, ఏ అధికారంతో, ఏ అర్ధబలంతో, అంగబలంతో, జనబలంతో వీళ్ళు చేశారో ఆ ధనాన్ని, గర్వాన్ని, బలాన్ని విడిచివేసి వారందరూ తీసుకుని వెళ్ళి
అన్ని రాజు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు చెరలో పెట్టి పారేశాడు. దేవుని స్తోత్రం. ఎవరు లేకుండా తెలుసా? నువ్వు మాటలు లేదు కాబట్టి, నువ్వు చెప్పినట్టుగా లేదు కాబట్టి నిన్ను విడిచిపెట్టి బయట వాడిని నీ మీదకి ఉసుకొలిపినట్టుగా చేసి అన్య రాజు ఈ రాజ్యం మీద, ఇశ్రాయేల్ రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఈ దండును తీసుకెళ్ళి చెరలో పెట్టేశాడండి. ఊరుకుంటాడా దేవుడు? సేవకుని ప్రవర్తన ముడితే అంటే ఆగుతాడండి? ఆగడండి. ఎంత భయంకరమైనటువంటి. అందుకని అక్కడ ఏమంటాడు తెలుసా? పశువులు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనం చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బాబేలుకు వచ్చెదరు. అక్కడనే చస్తారు, అక్కడనే సమాధి అవుతుంది. ఇంకా మరి నువ్వు ఇంటికి రావు, ఇంట్లో నిన్ను చూసుకోరు, ఇంట్లో చూడడానికి నీవు ఉండవు. నీ పరిస్థితి, నీ గతి అంతే. మొన్న ఈ మధ్య ఒక టైటిల్ తీసాం అనుకుంటారు కదా, గర్వపడకు నీ గతి మారుతుంది. వాళ్ళు ఎంత గర్వపడ్డారు చూడండి. దేవుని భయం లేనటువంటి ప్రజలు ఈనాడు ఇలాంటిలో ఉంటున్నటువంటి సంఘముగా దేవుని ప్రజలు ఉంటున్నటువంటి మనము కూడా ఒకవేళ ఈ రీతిగా దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా మనము రెంటులో ఉంటున్నామేమో, గర్వంలో ఉంటున్నామేమో, అతిశయంతో ఉంటున్నామేమో, అధికారంతో ఉంది, మనకి ఏదో ఉందని అనుకుంటున్నామేమో. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ పక్కన ఎవరు ఉంటారు, ఒక్కడే ఉంటావు, ఒంటరిగా ఉంటావు. ఆ రోజు నీకు దిక్కు ఎవరు తెలుసా? ఆ దేవుడేనండి. ఆలోచన చేయండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక.